అలా అండి. ఇంకా ఇప్పుడైతే మనం బోట్ నెక్లో డ్రాప్ షేప్ అయితే కటింగ్ అయితే చూద్దామండి. ఇంకా ఈ వీడియోలోనైతే ఇంకా ఇలా కట్ చేసుకోవాలండి. డ్రాప్ నెక్ ఫస్ట్లో అయితే లైనింగ్ కట్ చేసుకొని లైనింగ్లో వెనక భాగం ముందు కట్ చేసుకొని బోట్ నెక్ పెట్టి డ్రాపు షేప్ కట్ చేసి ఇంకా ఫ్రంట్ భాగం కూడా ఇలా, ఇదైతే క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి. ఫ్రంట్ భాగం కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇంకా క్రాస్ పట్టీలు కూడా తీసుకోవాలండి. ఇంకా లైనింగ్ కట్ చేసిన తర్వాత ఈ ఫ్యాబ్రిక్ని మెయిన్ క్లాత్ పైన బ్లౌజ్ పీస్ పైన వేసి ఇంకా బ్లౌజ్ పీస్ అయితే కత్తిరించుకోవాలండి. ఇంకా లైనింగ్కు మాత్రమే గల్లలు తీసి, ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే గల్లలు తీయద్దండి. ఇలా పెద్ద పట్టీ కట్ చేసుకునేటప్పుడు కింద వైపు కుట్టుకు పైన వైపు కుట్టుకి రెండు వైపులా పావించు చొప్పున అలా కుట్టుకు వదిలి క్లాత్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. కుట్టిన తర్వాత పెద్ద పట్టీలు కరెక్ట్ కొలతలతో వస్తాయండి. ఇంకా పెద్ద పట్టీ వెడల్పు కూడా ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా 1 ఇంచు తక్కువే తీసుకోవాలండి. హ్యాండ్స్ అయితే తీసుకున్నానండి. ఇంకా బ్లౌజ్ పీస్లోంచే హ్యాండ్స్ అయితే ముందుగా కట్ చేసేసాను. ఇంకా చిన్న బార్డర్ పెద్ద బార్డర్ ఉన్న వైపు హ్యాండ్స్ తీసాను. చిన్న బార్డర్ ఉన్న వైపు వీప్ పట్టి తీసుకోవాలండి. బ్లౌజ్ పీస్ని ఇలా డబుల్ ఫోల్డింగ్లో వేయాలండి. మడతలు మన వైపుకు ఉండాలి. ఇంకా మడతలు మన వైపుకు పెట్టిన తర్వాత బ్లౌజ్ పీసు చిన్నగా ఉంటేనేమో బార్డర్తో సహా కత్తిరించాలండి. పెద్దగా ఉంటే ఇంకా బార్డర్ వద్దు అని చెప్పిన వాళ్ళకైతే బార్డర్ తీసేసి ఇంకా కొంచెం పైనుండి అయితే పెట్టి కట్ చేయాలండి. బార్డర్ ఉంచమంటే మాత్రం బార్డర్ కింద నుండే పెట్టాలి. ఇంకా మనకు క్లాత్ వెళ్తుంది, ఇంకా సరిపోతుంది, ఎక్కువగానే ఉంది అనుకున్నప్పుడు మాత్రం ఆ బార్డర్స్ తీసేయమన్న వాళ్ళకి తీసేసి ఇలా నేను కటింగ్ పెట్టిన విధంగా కట్ చేసుకోవాలండి. నెక్లు ఏమీ కట్ చేయొద్దు బోట్ నెక్లకి. ఇంకా మీకు ఇదివరకే ఒక బోట్ నెక్ వీడియో కూడా స్టిచ్చింగ్ది చూపించాను. దానికైతే కంప్యూటర్ వరకు మగ్గం వరకు వచ్చింది కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ముందు కట్ చేసాము. ఇంకా దీనికి వర్క్ ఏమీ లేదు కాబట్టి దీనికైతే లైనింగ్ ఫ్యాబ్రికే కట్ చేస్తున్నాను. ఇంకా గమనించండి, ఆ వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియో కూడా గమనించండి. ఇంకా వర్క్ వస్తే అలా కట్ చేసుకోవాలి. వర్క్ రాని బ్లౌజులు అయితే ఇలా కట్ చేసుకోవాలండి. ఇంకా బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ క్రాస్గా అయితే పెట్టానండి. ఇదివరకు వీడియోలో స్ట్రేట్ కటింగ్ మాత్రమే చూపించానండి మీకు. ఇక్కడైతే క్రాస్ కటింగ్ వేసే పద్ధతిలో అయితే చూపించాను. క్రాస్ కటింగ్కి అలా క్రాస్ షేప్లో వేయాలండి. ఇంకా ఇవైతే మెయిన్ ఫ్యాబ్రిక్తో ఇంకా లైనింగ్తో పెద్ద పట్టీలు అయితే తీసాం కదండి. ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇలా తీసుకోవాలండి. అటు ఎదురెదురుగా ఇలా ఉండాలండి. ఇలా ఉల్టా పల్టా ఉంటుంది కదా రిటర్ను, ఇలా పైన ఒకటి కింద ఒకటి వచ్చేలాగా చెక్ చేసుకొని తీసుకోవాలి. లేకపోతే రెండు షేప్ బెల్ట్లు ఒకే వైపుకు వస్తాయండి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఉల్టా పల్టా తెలిస్తే ఇంకా తెలియని వాటికైతే ఎటు కట్ చేసినా పర్వాలేదు, కానీ ఇలా తిరమర్ర ఉన్న వాటికైతే రెండు ఒకే వైపుకు ముఖాలు చూస్తున్నట్టుగా కట్ చేసుకోవాలండి. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా. ఇంకా ఇప్పుడైతే మన కటింగ్ అయితే పూర్తి అయిపోయిందండి. మరి ఇంకా కుట్టే విధానం అయితే చూద్దామండి. ఇంకా ఈ వీడియో కంప్లీట్గా చూసేయండి. లెంత్ ఎక్కువ ఉంది అనుకోకుండా నేను ఎలా కుడుతున్నాను ఏం కథ అన్నది మొత్తం అబ్జర్వ్ చేయండి. ఇంకా మీరు వేరే ఎక్కడికి స్టిచ్చింగ్ సెంటర్కి పోవడం అవసరం లేకుండానే చక్కగా అన్ని రకాల డిజైన్ బ్లౌజులు కుట్టుకోవచ్చండి. ఇప్పుడైతే మనము డ్రాప్ నెక్ అయితే కుడుతున్నామండి. ఇంకా బోట్ నెక్లో బ్యాక్ అయితే డ్రాప్ నెక్ ఇచ్చి ఫ్రంట్ అయితే ఓపెన్ ఇచ్చామండి. ఇంకా ఈ డ్రాప్ నెక్ ఎలా కుట్టుకోవాలి ఏం కథ అయితే ఇప్పుడు వీడియోలో నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఇంకా ముందైతే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇలా లైనింగ్ని అయితే కదలకుండా అంటించుకోవాలండి. ఇంకా పిన్స్తో అంటించుకొని నేను ఇలా చాక్ పీస్తో గీసాను కదండి. కుట్టుకి మనం నెక్ కుట్టు వేసేటప్పుడు అంత 1/2 ఇంచు వెడల్పుతోని గ్యాప్ ఇచ్చి అయితే కుట్టుకోవాలండి. ఇంకా బ్లౌజ్కి మరీ దగ్గరగా కుట్టుకుంటే కుట్టు అయితే ఊడి వస్తుందండి, ఇంకా పీకిలిపోతే. అందుకోసమని ప్రతి కుట్టు కూడా 1/2 ఇంచు గ్యాప్ అయితే పెట్టి కుట్టుకోవాలండి. ఇంకా నేను ప్రతిసారి వీడియోలో చెప్తూనే ఉన్నానండి, ఇలా 1/2 ఇంచు గ్యాప్ కంపల్సరీ ఉండాలండి మనం ఏ స్టిచ్ వేసినా కానీ. ఇంకా నేనైతే ఇప్పుడు మీకు చాక్ పీస్తో ఎలా డ్రాయింగ్ చేశానో ఇంకా దానిపైనే ఆ గీతల పైన అయితే కుట్లు వేస్తున్నానండి. ఇంకా మొత్తం ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా చుట్టూ పిన్స్ పెట్టి కదలకుండా నీట్గా స్టిచ్ చేసుకోవాలండి.
ఇంకా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకోవాలండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకొని చిన్న చిన్న ఘాట్లు అయితే ఇవ్వాలండి. ఇంకా షేప్ చక్కగా తిరుగుతుంది మనం రిటర్న్ వేసినప్పుడు. ఇంకా ఇదైతే మామూలు డ్రాప్ నెక్కేనండి. ఇంకా ఇప్పుడే స్టార్టింగ్లో నేర్చుకునే వాళ్ళకైతే ఈ వీడియో చక్కగా యూజ్ఫుల్ అవుతుందండి. ఇంకా కుట్టొచ్చిన వాళ్ళకైతే ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. కుట్టరాని వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే ఈజీగా ఇంట్లోనే కుట్టుకోవచ్చండి. ఇంకా చూసారా అండి, ఇంకా నేనైతే మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసి చిన్న చిన్న కటింగ్స్ అయితే ఇచ్చానండి, ఇంకా షేప్ తిరగడానికి అన్నట్టుగా. ఇంకా మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మాను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని న్యూ డిజైన్స్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. చాలా చక్కగా అర్థమయ్యే విధంగా వీడియో కాస్త లెంత్ ఎక్కువైనా కానీ చక్కగా నీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేద్దాము అని అయితే నేనైతే ట్రై చేస్తున్నానండి. ఇంకా మరి నా వీడియో అయితే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇలా ఘాట్లు కటింగ్ చేసుకోవాలండి. ఇంకా మనం వేసిన కుట్టు లోపలనే కట్ చేయాలండి, కుట్టు బయటకి రావద్దు. కటింగ్ ఇలా కట్ చేసుకుంటే మనం క్లాత్ని రిటర్న్ వేసినప్పుడు నీట్గా బ్లౌజు ఇంకా డిజైన్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇంకా మనం ఇలా ఏదైనా కత్తెర సహాయంతో అయినా స్క్రూ డ్రైవర్ ఏదైనా పెట్టి ఇలా టర్నింగ్ అయితే చేసుకోవాలండి. ఇంకా డ్రాప్ షేప్ అయితే ఇలా చేసుకొని ఇంకా దానిపైన అనియ కుట్టు అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా చక్కగా రిటర్న్ చేసుకొని క్లాత్ని మొత్తం నీట్గా పర్ఫెక్ట్గా నెక్ షేప్ వచ్చేలాగా మొత్తం క్లాత్ అంతా అనుకోవాలండి. చూసారా అండి, ఇంకా నేనైతే మీకు అర్థమయ్యే విధంగా చాలా నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నానండి. 1కి 2 సార్లు చూడండి, ఇంకా అర్థం కాకపోతే నా వీడియో. ఇంకా మీరైతే ఈ వీడియో చూస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే డ్రాప్ నెక్ అయితే కట్ చేసుకోవడం కుట్టుకోవడం రెండు ఒకే వీడియోలో వచ్చేస్తాయండి. ఇంకా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసారా అండి, ఇంకా నేనైతే ఘాట్లు పెట్టిన తర్వాత ఫ్యాబ్రిక్ కొంచెం స్టిఫ్గా ఉంది కదండి, ఇంకా మామూలు కాటన్ క్లాత్లు ఆ క్లాత్లో అయితే ఈజీగా వచ్చేస్తాయి. కానీ ఇంకా బ్రొకేడ్ క్లాత్ కాబట్టి ఇంకా అనగడం లేదండి. ఇలా చక్కగా షేప్ చేసుకున్న తర్వాత దానిపై నుంచి అయితే అంగే కుట్టి వేయాలండి. ఇంకా డ్రాప్ షేప్ అయితే చూసారా అండి ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఇంకా మనమైతే ఇప్పుడు దీనిపైన నుంచి అయితే అంగే కుట్టు వేద్దామండి. షేప్ చూసారండి చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఎంత చక్కగా కనబడుతుందో. ఇంకా పైనుండి దానిపైనుండి నెక్ చివర్ల ఇంకా స్టిచ్ అయితే చేశానండి. ఇప్పుడు చక్కగా అణిగిపోయింది. ఇంకా ఇప్పుడైతే మనం నెక్ కుట్టడం అయిపోయింది కాబట్టి మనం బటన్ పెట్టుకోవడానికైతే ఇలా క్లాత్ని క్రాస్గా తీసుకొని ఒక చిన్న నాడా కుట్టుకోవాలండి. ఇంకా థ్రెడ్ అయితే కుట్టుకొని పెడితే ఇంకా మనం షో బటన్ అయితే పెట్టుకుంటే ఈ థ్రెడ్ లోంచి తీసుకుంటే సరిపోతుందండి. డ్రాప్ నెక్కి బటన్ అయితే పెడుతున్నానండి. బ్యాక్ అయితే థ్రెడ్ని ఇలా సన్నగా క్రాస్ పీస్ తీసుకొని 2 కుట్లు వేసుకుంటే ఇంకా బలంగా ఉంటుందండి. 2 కుట్లు వేయడం వల్ల పని ఈజీగా అవుతుందని కొందరైతే ఒకటే స్టిచ్ చేస్తారు. కాకపోతే కుట్లు బయటకైతే వచ్చేస్తాయండి. మనం యూజ్ చేస్తే మెడ పైన బరువు పడి ఇంకా ఆ క్లాత్కి వేసిన స్టిచ్ అయితే ఊడి వచ్చేస్తాయండి. అందుకే మనం ముందే ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేసుకోవాలండి. ఇలా డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇంకా థ్రెడ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా దీన్ని పెట్టి మనం బ్లౌజ్కి కుట్టుకోవడమేనండి. ఇలా ఫస్ట్ నేను చూపిస్తున్న విధంగా కుట్టుకొని ఇంకా బ్లౌజ్ పైన పెట్టి ఇలా కుట్టు వేసుకుంటే ఒక 2-3 టాకాలు వేయాలండి. ఇంకా బలంగా ఆగేలాగా ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రఫ్ చేసుకోవాలండి. అటు ఇటు ఇంతే అండి. మనకైతే బ్యాక్ డ్రాప్ నెక్ అయితే అయిపోయిందండి. ఇంకా షో బటన్ పెట్టుకుంటే
బ్లా డ్రాప్ నెక్ అయితే అయిపోయినట్టేనండి. ఇప్పుడైతే మనం ఇంకా లైనింగ్ క్లాత్కి సంకలు పక్కలు మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా దొడ్డు కుట్టు వేసి లూజ్ కుట్టు అయితే వేసి జాయింట్ చేసుకోవాలండి. ఇంకా అలా జాయింట్ చేసుకుంటే క్లాత్ ఎక్కడా కదలకుండా ముడతలు రాకుండా ఉంటుందండి. ఇంకా మనమైతే ఇప్పుడు అదంతా లాంగ్ స్టిచ్ వేసిన తర్వాత ఇంకా పక్కకున్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకొని నీట్గా చేసుకోవాలండి. ఇంకా ఇప్పుడైతే మనం బ్యాక్ ఫిల్ట్లు అయితే పెట్టుకుందాము. బ్యాక్ ఫిల్టులు పెట్టిన తర్వాత వీప్ పట్టి అయితే వేస్తున్నానండి. ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అయితే మీకు ఇదివరకే చూపించాను కాబట్టి మొత్తం అయితే చూపించట్లేదండి. నేను ఇప్పుడు బ్యాక్ ఫిల్టులు పెట్టిన తర్వాత ఇంకా వీప్ పట్టి వేయడం, అనిగే కుట్టు వేసి ఇంకా పంపకం చేసుకోవాలండి. ఇవన్నీ షార్ట్ వీడియోస్ అయితే పెట్టానండి. బ్యాక్ ఫిల్టులు, ఫ్రంట్ ఫిల్టులు, ఉక్కు పట్టి, కాజా పట్టి ఇంకా షార్ట్ వీడియోలో చూసి నేర్చుకోండి. ఇంకా బ్లౌజ్ అయితే చాలా లెంత్ ఎక్కువ అవుతుందని ఓన్లీ డ్రాప్ షేప్ డిజైన్ ఎలా కుట్టుకోవాలి అనేది మాత్రమే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. ఇంకా బ్యాక్ పార్ట్ అయితే మనకు మొత్తం కంప్లీట్ అయిపోయినట్టేనండి. ఇంకా దీన్ని అయితే పక్కన పెట్టి మనం ఇప్పుడు ఫ్రంట్ షేప్ ఎలా కుట్టుకోవాలో చూద్దామండి. ఇంకా ఫ్రంట్ అయితే క్రాస్ కటింగ్ ఇచ్చి ఇంకా మామూలు రౌండ్ నెక్కే పెట్టానండి. బోట్ నెక్ అయితే కాదు. ఇంకా ఇలా పావించు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పావించు వదిలి కుట్టాలండి. కుట్టిన తర్వాత మనం ఇంతకుముందు వాటికి చేసిన లాగానే కటింగ్లు పెట్టి ఇంకా రిటర్న్ అయితే తీయాలండి. ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇంకా మనం ఫ్యాబ్రిక్ వేసుకునేటప్పుడు కూడా ఇలా అటొక వైపు ఇటొక వైపు చూసేలాగా ఉండాలండి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే. లేకపోతే రెండు ఒకే వైపుకి వచ్చేసాయి. ఇంకా మనం కటింగ్లోనే అవన్నీ ఉన్నాయి. ఇంకా ఇలా ఫ్యాబ్రిక్ ఉల్టా పల్టా తెలిసిన దానికైతే అవసరం లేదు, కానీ తెలియని వాటికైతే అలా చూసుకొని కుట్టుకోవాలండి. ఇంకా గల్లా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇంకా పైనుంచి అయితే అనిగే కుట్టు వేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్లో నెక్ అయితే కుట్టడం పూర్తయినట్టేనండి. ఇక ఇలా ఉండాలండి మనం పెట్టుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్స్ ఈ వైపున ఒకటి ఆ వైపున ఒకటి ఇలా నేను చూపిస్తున్నట్టుగా వీడియోలో అలా ఉండాలి. ఇంకా ఇప్పుడైతే మనం నెక్ కరెక్టే ఉందా, ఏమైనా ఎక్కువ తక్కువ ఉందా చెక్ చేసుకోవాలండి. ఎక్కువ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్కు పట్టి మందం గ్యాప్ ఉందండి. ఇంకా మనకైతే నెక్ పర్ఫెక్ట్గానే వచ్చేసింది. ఇంకా కటింగ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదండి. అలాగే నెక్ దగ్గర నుండి షేప్ బట్టి ఫిల్ట్ వరకు కొలుచుకోవాలండి. అక్కడ ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే అది కూడా కట్ చేసుకోవాలి. ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ మొత్తం లాంగ్ స్టిచ్ వేసి అయితే అంటిపెట్టి ఇంకా మిగిలిన క్లాత్ను పక్కకి వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసుకొని నీట్గా చేసుకోవాలండి. ఇంకా ఫిల్టులు కూడా 3.5 అట్లా తీసుకోవాలండి. ఇంకా పైన నేను భుజం పై నుంచి కూడా పెట్టి చూపించిన ఇంతకుముందు వీడియోలో 3.5 పెట్టుకుంటే సరిపోతుందండి. క్రాస్ పట్టి పెద్ద ఫిల్ట్ అయితే ఇంకా ఫిల్టులన్నీ కుట్టడం అయితే ఏమీ చూపించట్లేదు. ఇంకా ఇప్పుడైతే మనం ఫిల్టులు కుట్టడం అయిపోయింది. ఇంకా షేప్ పట్టీలు కూడా వేసుకోవాలండి. ఇంకా 2 డాట్లు చిన్నగా 2 డాట్లు పొడవుగా ఉంటాయండి. ఫ్రంట్ పార్ట్లో అయితే ఈ 2 చిన్నగా ఉంటాయి, ఆ 2 పొడవుగా ఉంటాయండి. ఇది గమనించాలి మీరు కొత్త వారు ఏమైనా ఉంటే. ఇంకా కుట్టుకున్న తర్వాత షేప్ పట్టీలు కూడా 2 సమానం ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలండి. షేప్ పట్టీలు అయినా మెయిన్ ఫ్రంట్ క్లాత్ అయినా చెక్ చేసుకొని ఇలా ఉక్కు పట్టి కాజా పట్టి వేసుకోవాలండి. ఇంకా నేనైతే మిషన్ కాజాలే వేసేసానండి ఇంకా బ్లౌజ్కి అయితే. ఇంకా ఇప్పుడైతే మన నెక్ కుట్టడం అయితే పూర్తయిపోయింది. ఇంకా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 అంటించుకోవాలండి. ఇంకా ఇప్పుడైతే బాడీ అంటేసిన తర్వాత ఇంకా హ్యాండ్స్ కూడా అంటించి ఇంకా బ్లౌజు హ్యాండ్స్ లూజు సంక లూజు నడుము కొలతలు ఇవన్నీ ట్రిక్స్ పెట్టుకొని అయితే ట్రిక్స్ పైన కుట్టు వేసుకొని ఇంకా పక్కన నుంచి అయితే 2-3 కుట్లు వేసుకుంటే బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అయితే పూర్తవుతుందండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ పూర్తయిన తర్వాత ఇంకా మనం మెయిన్ కొలత బ్లౌజ్ ఉంటుంది కదా, దాంతో నడుము అయితే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇంతే అండి. బ్లౌజ్ చాలా సింపుల్గా ఈజీగా డ్రాప్ నెక్ పెట్టి కుట్టడం అయితే ఈ వీడియోలో పర్ఫెక్ట్గా చూపించానండి. ఇంకా తెలియని వారు ఎవరైనా ఉంటే
తెలుసుకొని కుట్టండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కొలతలు కొలుచుకొని ఆ కొలతల పైనే కుట్లు వచ్చేలాగా చూసుకుంటే బ్లౌజు పర్ఫెక్ట్గా వస్తుందండి. ఉక్కు పట్టి వైపు నుండి కొలవాలి, కాజా పట్టి వైపు నుండి కొలవాలి, నడుంకే కొలతలు తీసుకొని గీతలు అయితే పెట్టుకోవాలండి. ఇంకా ఇప్పుడు నేను ఇలా చూపిస్తున్న విధంగా బ్లౌజును మొత్తం కొలుచుకుంటే మనకు కొలతకి ఇచ్చిన బ్లౌజ్ స్టిచ్చెస్ అయితే ఎలా ఉన్నాయో అలాగే వచ్చేలా చూసుకోవాలండి. ఇంతే అండి. ఇంకా మరి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. బ్లౌజ్ అయితే మొత్తం పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా అయితే నేనైతే చెప్పానని అనుకుంటున్నానండి. ఇంకా ఇలా అయితే కుట్లు పెట్టుకొని చెక్ చేసుకోవాలండి. ఇంతే అండి. మనం ఈ డ్రాప్ నెక్ ఎలా అయితే కుట్టుకున్నామో ఏ షేప్ చేసినా కానీ అలాగే కుట్టుకుంటే ప్రతి డిజైను వచ్చేస్తుందండి. ఇంకా మీరు ఎక్కడికి ఏ టైలరింగ్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదండి. చూసారండి, కాజా పట్టి వదిలేసి ఇలా కొలుచుకోవాలండి. మరి ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఇంకా న్యూ డిజైన్స్ అన్నీ ఇంకా చూపిస్తూనే ఉంటానండి. నా ఛానల్ని చెక్ చేస్తూ ఎవరికైనా అవసరమైతే ఇంకా చక్కగా చూసి నేర్చుకోండి. మన బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మనం చేతి పంపకాలు అవి చేసుకుని ఉక్కు కాజాలు వేసుకుంటే బ్లౌజ్ అయితే అయిపోయినట్టేనండి. బ్లౌజ్ కుట్టిన తర్వాత అయితే దాని లుక్ అయితే ఇలా ఉందండి. మరి చూసేయండి, చాలా బాగుందండి. బ్లౌజ్ స్టిచ్ అయిన తర్వాత అయితే వేసుకుంటే కూడా చాలా బాగుంది. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఉంటానండి. ఈ రోజుకైతే ఇదే అండి వీడియో.